ఎక్కిరా పడతావు వెనక గుండు వెళ్తుంది. ఇప్పుడు బాధ ఏంటంటే బయట వాన కొడుతుంది, ట్రాక్టర్ డబ్బా కింద వాన కొడతలేదని మేము కూర్చున్నాం. అట్లనే వాన కొడతలేదని చెప్పేసి పాములో తేలు అవుతాయని భయం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మళ్ళీ ఒక కొత్త ప్రాజెక్ట్ అయితే మేము ముందుకైతే వచ్చేసాం. మీరు బ్యాక్ సైడ్ చూసినట్టయితే 2 యాప్షీలు కనబడుతున్నాయి కదా. లాస్ట్ టైం మనం వాటికి 2 తాళ్ళు కట్టి దానిపై నుంచి బ్యాలెన్సింగ్ చేస్తూ ముందుకు వెళ్ళడానికి అయితే ట్రై చేసాం. ఆ వీడియో చాలా బాగా వచ్చింది, మీ సపోర్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఆ వీడియోలో డాంగ్లీ గారు నేనైతే మంచిగా పార్టిసిపేట్ చేసినాం. మనల్ని ఇద్దరు సగం చేసారు, కూరగాడు వచ్చేసి మొత్తమే డౌన్ అయిపోయింది అనమాట. ఆ తర్వాత పక్కపండి ఇంకొక చెట్టు ఉంది, మీరు చూడొచ్చు. దాన్ని చూసిన తర్వాత మాకు ఇంకొక డిఫరెంట్ థాట్ అయితే వచ్చిందనమాట. ఆ థాట్నే ఈ వీడియోలో మేము ఇంప్లిమెంట్ అయితే చేయబోతున్నాం. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు కాన్సెప్ట్ వచ్చేసి చాలా సింపుల్. మీకు 3 చెట్లు కనిపిస్తున్నాయి కదా వెనక, ఆ 3టికి ఒక పంగ అయితే కనిపిస్తుంది కావచ్చు. పంగల కట్టి అంటారు కదా, ఆ మాదిరిగా కనిపిస్తుంది ఒక హైట్లో. ఆ హైట్లో మేము ఏం చేస్తామంటే ఒక థ్రెడ్ అయితే కట్టుకుంటాం. మన దగ్గర లాస్ట్ టైం మనం రోప్ పైన బ్యాలెన్స్ చేయడానికి వాడిన థ్రెడ్ ఉంది కదా, అదే థ్రెడ్ని వాడి ఇట్లా మనకు ట్రయాంగిల్ షేప్లో థ్రెడ్ అయితే తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఆ థ్రెడ్కి మనం ఇంకొక సన్న థ్రెడ్ని జుట్టి దాని మీకెళ్ళి వ్రాప్ కవర్ అయితే జుట్టి ఒక బేస్ తయారైపోతున్నాం అనమాట. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉంటే నాకు డబల్ ఉండే హైట్లో ఒక బేస్ అయితే ఉంటుంది, అది కూడా వ్రాప్ కవర్ తోటి. అది తయారు చేసిన తర్వాత అక్కడ వ్యూ ఎట్లుంటుంది, ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుంది అని చెప్పేసి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు మేము తయారు చేసే ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాం. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. టైట్ కావాలి. ఇప్పుడు ఒక బేస్ థ్రెడ్ అయితే వచ్చేసి మీరు చూడొచ్చు ట్రయాంగిల్ షేప్లా. మన వ్రాప్ కవర్ బేస్ వచ్చేసి నాకు తెలిసి మ్యాక్సిమం ఇక్కడ దాకా వస్తాయి కావచ్చు అంతే. ఎందుకంటే మనం చుట్టినా కొద్ది థ్రెడ్స్ వచ్చేసి ఒక దగ్గరకు వచ్చేస్తాయి. ఇంత బేస్ అయినా మస్తు అవుతారా మనకు, భలే ఉంటుంది. మీద టెంట్ కూడా వేసుకోవచ్చు మనం అనుకున్నట్టు అయితే. ఇప్పుడు ఏదంటే మళ్ళీ ట్రాక్టర్ తీసుకొస్తున్నాం, ఈ తారుని అటు సైడ్ గుంజి దాన్ని అక్కడనే ముడి పెట్టేస్తే పని అయిపోతుంది. లాస్ట్ టైం మనం తాడు బ్యాలెన్సింగ్ వీడియో చేసినాం కదా, అప్పుడు ఇవి లేకనే ఇబ్బంది అయింది. అందుకే ఒక సైడ్ డబ్బా ఒక సైడ్ ఇంజన్ పెట్టాల్సి వచ్చింది. మేము తర్వాత ఇవి తీసుకొచ్చినాం. ఇప్పుడు ఈ వీడియో వల్ల బెనిఫిట్ ఏంటిదంటే మనకి ఎక్కడైతే తాడు మనకు ముడి కావాలనుకుంటున్నామో అక్కడ దీన్ని జాయింట్ చేసినామంటే తాడు మళ్ళీ రివర్స్ పోదన్నమాట. సో నేను ఎందుకు రిస్క్ అని చెప్పేసి 2 పిడి ఎత్తున్నాయి. ఇప్పుడు ఈ 2టిని పిడేసిన తర్వాత మనం మధ్యలో తాడు కట్ చేసుకున్నట్టయితే అది ఎటు పోదు. ఇక మనం ట్రాక్టర్ తీసేసుకోవచ్చు, అది అట్లనే ఉంటుంది. ఇక తాడుతోటి ట్రాక్టర్తోటి ఏం సంబంధం ఉండదు అన్నట్టు. ముడి పెట్టి బందోబస్తు అది ఊసిపోద్ది. మన బేస్ తాడు అయితే ఏది ఉందో అది మొత్తం పర్ఫెక్ట్ ఫిట్ అయిపోయింది. ఇప్పుడు మనకు బేస్ అయినంత మాత్రం సరిపోదు, దాని కింది ఇట్లా జాలీలాగా కావాలిగా మనకి కింది పడకుండా ఉండడానికి. దానికోసం ఇప్పుడు వేరే తాడు అయితే యూజ్ చేస్తున్నాం, బ్లూ కలర్ తాడు. ఈ తాడుని ఏం చేస్తామంటే నెట్లో కలుతాం. ఒక సైడ్ ముడి పెట్టి ఇట్లకెళ్ళి తీసుకో, అటు అట్లకెళ్ళి తీసుకో, ఇటు ఇట్లా 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 మొత్తం చుట్టేస్తాం దానికి. ఆ చుట్టుడు అయిపోయిన తర్వాత వ్రాప్ కవర్ చుట్టుకుందాం. అట్లయితే ఇంకా బందోబస్తు ఉంటుంది. వ్రాప్ కవర్ చుట్టూ కొంచెం
ఇబ్బందికరమే, ఎందుకంటే కిందికి వెళ్ళి వచ్చినప్పుడు వస్తుంది కానీ మీదికి వెళ్ళి తీసుకోవాలంటే కష్టం అది. కానీ ట్రై చేద్దాం, ఎట్లా ఒకట్లా కంప్లీట్ చేసేద్దాం. చూసిరు కావచ్చు మొత్తం డాంగ్లే మొత్తం చెక్కి వేసి పీక్తుండు. మళ్ళీ ఏమో దేనికి పోతురు అన్ను డాంగ్లీ. దగ్గర ఒక 1.5 hour తర్వాత, అంటే చుట్టబట్టి 1.5 hour అయితే అవుతుంది. ఆ తర్వాత ప్లాన్లో ఒక చిన్న కరెక్షన్. మేము ఏమనుకున్నామంటే ఈ ట్రయాంగిల్ ఏదుందో ఈ ట్రయాంగిల్ మొత్తానికి ర్యాప్ కవర్ చుడదామని చెప్పేసి అనుకున్నాం ఒక ఆలోచన ప్రకారం. ఇప్పుడు చిన్న చేంజ్ వచ్చేసి ఏంటంటే మొత్తం చుట్టినట్టు అయితే మన ర్యాక్ కవర్ సరిపోదు, అలాగే మన దగ్గర ఉన్న తాడు కూడా సరిపోదు. ఇప్పుడు ఏం చెప్తున్నామంటే ఓన్లీ మధ్యలో చిన్న ట్రయాంగిల్ వస్తుంది అనమాట. ఇప్పుడు నేను జర ఇక్కడ నుంచి వెళ్ళి ఈ ఏరియా నుంచి వెళ్ళి అటు కొద్దిగా అసంత వరకు ఈ మధ్యలో అయితే ఇప్పుడు బేస్ తయారు చేయబోతున్నాం అనమాట. ఒకవేళ బేస్ తయారు చేయంగా మన దగ్గర తాడు కానీ ర్యాప్ కవర్ కానీ మిగిలితే అటన పోదాం ఇటన వద్దాం. ఓకే, ఇది ఒకవేళ చెట్ల కింద ఉన్నా ఇది వేస్టే, అందుకే మధ్యలో క్రియేట్ చేసుకుంటాం. చెట్ల కింద ఉంటే ఒక బెనిఫిట్ ఏంటంటే నీడు ఉంటుంది, అయినా మనకి నీడ అదికి వచ్చేస్తే వచ్చి దాని మీదకి. సో ఇప్పుడు ఆల్రెడీ చుట్టిన దాన్ని మళ్ళీ తీసేస్తున్నాం. చలో ఈరోజు డే టైంలో ఒక వీడియో తీసినాం, అప్పుడు వానే కొట్టింది. ఇప్పుడు ఈ వీడియో నడుస్తూ ఉంది, ఇళ్ళ కూడా వాన వచ్చి మళ్ళీ ట్రాక్టర్ కింద కూర్చున్నాం. ట్రాక్టర్ లేకపోతే ఆగమాగం అయిపోతుంటే ఇంకా వచ్చాం. ట్రాక్టర్ కిందనే తిన్నాం, అప్పుడు ట్రాక్టర్ కిందనే తిన్నాం మధ్యాహ్నం. ఇంకోటి వీడియో అయిపోయిన తర్వాత తాగుదామని చెప్పేసి థమ్స్ అప్ తెచ్చుకొని ఉంటుంది. ఇప్పుడు ఇక మధ్యలోనే వేసేస్తాం. ఇప్పుడు ఇక వాన కొడుతుంది, ఉత్తానే కూర్చున్నాం. ఏం చేద్దాం? అరే 1/2 లీటర్ ఉంది, 1 లీటర్ ఉంది, ఏది కావాలరా? 1/2 లీటర్ ఇప్పుడు సరిపోద్ది, 4 గ్లాసులు వస్తుంది అంతే. శేఖర ఎట్లా తాగాడు? 3 గ్లాసులు తాగాడు. ఇప్పుడు బాధ ఏంటంటే బయట వాన కొడుతుంది, ట్రాక్టర్ డబ్బా కింద వాన కొడతలేదని మేము కూర్చున్నాం. అట్లనే వాన కొడతలేదని చెప్పేసి పాములో తేలు అవుతాయని భయం. వెనకేమన్నా అట్లా సిద్దిపేటకి ఉరికిడే చల్లగా నా ట్రాక్టర్ డబ్బాలు వేసుకొని పోదాం. మీరు అటు పోద్ది డైరెక్ట్ అందే కొట్టాలి, అందే కొట్టి వాళ్ళకి ఫోన్ చేయాలి ఇక. ఇది అనుకున్నంత ఈజీగా ఏం అయితే లేదు, చాలా టైం తీసుకుంటుంది. మాకు తెలిసి ఒక గంటన్నరలో అయిపోతుందేమో అనుకున్నాం, కానీ ఇప్పటికి మొదలు పెట్టే 3 గంటలు అవుతుంది, ఇంకెక్కువనే అవుతుంది. ఇటు సైడు అది తక్కువ ఏరియా ఉండే కాబట్టి టక్కటక్క జుట్టుడు అయిపోయింది. ఇటుకి వచ్చినా కొద్దిగా లెంత్ పెరుగుతుంది. ఇప్పుడు మీకు లాస్ట్ తాడు ఏం దాకా కనిపిస్తుందో ఆందాకే తీసుకుంటున్నాం బేసు. అక్కడి నుంచి ఇక్కడ దాకా మస్తు అవుతుంది, ఒక చిన్న క్రికెట్ కూడా ఆడుకోవచ్చు అవసరం అనుకుంటే. సో దీని మీకెళ్ళి ర్యాప్ కవర్ వేసుకుందాం. టైం వచ్చేసి ప్రజెంట్ 7:30 అయితే అవుతుంది. ఈ వీడియో వచ్చేసి మేము 4:30కి మొదలు పెట్టినామారా? 4:30కే మొదలు పెట్టినాం. 5:30, 6:30, 7:30, 3 గంటలు అవుతుంది అన్నట్టుగా. ఇంకెంత టైం పడుతుంది? ఇది మొత్తం రెడీ అయిపోయి దీని మీద ఇప్పుడు నేను కూర్చొని టెస్ట్ చేసేదాకా దీన్ని ఇడిసపెట్టాం ఇక. సో లేయర్లో సగం వేసుడు అయితే అయిపోయింది. ర్యాప్ పేపరు ఒకసారి
సరే నేను అల్కా ఉంటా కదా ఎక్కి చూద్దాం అవుతుందా అని చెప్పేసి ఎక్కనే ఎక్కువ గడిపోతే ఎక్కగానే నీ బుద్ధున నీకు కింది పోతుందిగా పోతుంది పల్సగా అయింది అట్టే చిన్నగాలే డైరెక్ట్ కింది పోతాడు చాలా ఆపుతాయి ఓకేనారా ఓకే కానీ పల్సగా అయింది మీరు ఎక్కితే అవుతుందా నువ్వు ఎక్కుతావా అటు పల్సగా ఉందానా ఈ తాడు బాగా సన్నగా అనిపిస్తుంది ఇప్పుడు నేను అద్దా ఎక్కడు ఎక్కరా ఎక్కువ అటు నుంచి ఎక్కువ కింద పడతాం మన ట్రాక్టర్లో పడతాము మొత్తం దానికి కాలు తీసేయి కాల పడతా వచ్చే మొత్తం ఇలా ఇనుపదన అంటే దానికి గుర్తుకున్నావు ఇదంతా ఇనుపదే పోతుంది మీదికి పోతా మన వెయిట్ బాగుంది అన్నట్టు ఎట్లా అయింది ఉన్నదిగా లోపల అందలే మరి ఇట్లా చుట్టుకుందాం పాటు మంచిగా అన్నే కూర్చోరా ఇట్లా చుట్టుకుందాం ఇదే మాకు అది తాళ్ళు ఇట్లా దగ్గరకు వస్తున్నాయని చెప్పేసి మధ్యలో ఈ కట్టే పెట్టినాం దగ్గర రావద్దని చెప్పేసి ఈ కట్టె కింద కొద్దిగా డిస్టర్బెన్సింగ్ అయితే ఉందన్నమాట ఇప్పటిదాకా ఏం చేసినామంటే ఈ తాళ్ళకి మనం ఇట్లా అడ్డం అయితే వేసుకున్నాం ర్యాప్ కవర్ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే పొడుగులు వేసుకుందామని చెప్పేసి ట్రాక్టర్ ఆడికిడి పెట్టినాం సో ఇప్పుడు పొడుగులు వేసేద్దాం పొడుగులు వేసిన తర్వాత దీని వ్యూ మీకు ఇప్పుడు చూపాం ఎందుకంటే నైట్ ఉంది కదా కరెక్ట్గా కనబడది రేపు మార్నింగ్ అయితే చూపిస్తాం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ పొడుగులో ఉన్న లేయర్స్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాం ఇప్పుడు ప్రజెంట్ పోరా డింటి మీరికి ఎక్కాలి డింపిగాని టెస్ట్ చేయరా అంటే ఆడికి వండి బొర్రిండు ఆ తాళ్ళతో పాటు మేము చుట్టిన ఈ కవర్ ఉంది కదా అది కూడా ఇట్లా సాగినట్టు అయింది అందుకే లోటలు అయింది రేపు పొద్దుగాల మీకు అసలు కరెక్ట్ వ్యూ చూపిస్తాడు 2 డ్రోన్ షాట్లు కొడితే మీకు కరెక్ట్గా కనబడుతుంది అసలు ఇది ఏం ప్లాన్ ఎట్లా సెట్ అయింది అని చెప్పేసి ఓకేనా సో ఇది వచ్చేసి ఈ డే ఇక్కడతో సమాప్తం సామాన్ చదువుకొని అయితే ఇక్కడ నుంచి వెళ్తున్నాం ఒకవేళ రేపు వచ్చే వరకు ఇక్కడ నీళ్ళు ఆగినాయి అనుకోండి ఈ నీళ్ళు అన్ని ఇట్లా తీసేసుకోవాలి మళ్ళీ నీళ్ళు కంపల్సరీ అవుతాయి ఇలా వాన కొడితే డింపిగా ఒక్కడి చేస్తావారా అంత గిట్లయింది ఇగో గిట్టు చూడు ఇగో గిట్టు మేము ఎక్స్పెక్ట్ చేసినట్టు కాలే మనం ఎక్కదాం ఒకసారి అద్దుతి రేపు చలో రేపు పొద్దుగాల కలుద్దాం బాయ్ బాయ్ సో ఫైనల్గా ఇప్పుడు వచ్చేసి డే 2 మీరు ఇక్కడ చూసినట్టయితే మన బేస్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు దీని పైనకి ఎక్కి దీన్ని టెస్ట్ కూడా చేస్తాం మీరు ఒకసారి డ్రోన్ వ్యూస్ చేస్తారు దాన్ని ఒకసారి ఓవర్ వ్యూ చూసుకోరు ఎట్లుందో సో చూసిరు కదా వ్యూ వచ్చేసి ఈ విధంగా అయితే ఉందన్నమాట ఇప్పుడు మనకి మీదకి ఎక్కనీకి కొద్దిగా ప్రాబ్లం అయితే కాబోతుంది కంపల్సరీగా ట్రాక్టర్ అయితే కావాలి లేకపోతే ఇక తాడు పట్టుకొని రావాలి ఆ తాడు మీకు వచ్చి ఇంపాసిబుల్ ఎందుకంటే లాస్ట్ టైం మనం బ్యాలెన్సింగ్ ట్రై చేసినాం కదా అప్పుడు మీద ఒక తాడు ఉండి మనకు సేఫ్టీ బెల్ట్ ఉంటేనే ఇందాక రాలేకపోయినాం ఇప్పుడు ఉత్త తాడు మీకు రావాలంటే ఇంకా కష్టమే ఇది తయారు చేసినప్పుడు డాంగ్లీగా లేడు ఈరోజు వస్తుండే వాడు ఎట్లుందిరా సూపర్ మంచిగా ఎక్కుతావా నాకు ఎక్కరా ఫస్ట్ నువ్వు ఎక్కువ ఎట్లా ఒకటి గుండుమే వాడేమో మరి ఏవో డింపాడు అలగా ఉంటాడు వాళ్ళని లావాట్ ఎత్తేస్తాం ఒకవేళ ఆగింది అనుకో తర్వాత డాంగ్లీగానే ఎత్తేస్తాం తర్వాత నేను పోతా తర్వాత లాస్ట్ కూర ఆడతాడు ఏమో ఏడా పడతాడా చలో కదేంద్ర గట్ల ఎక్కుతావా తర్వాత లావట్రీ ఎత్తవుతాడు ఇక అందుకోవాలి అందుకో ఎంత ఉన్నాడు ఇటు జరుగు వెనకరా నన్ను పట్టుకోరే ఐరన్ కాదు ఎక్కిరా పడతావు వెనక గుండు వెళ్తుంది అన్నకి చిడుకునేది నీళ్ళు పడ్డాయి కరెక్ట్ ఎందుకు
కాలు కట్టేది దెబ్బకి స్టార్ట్ అయిపో చల్లగా ఆగి తెగుతుంది భయం అవుతుంది భయం అవుతుంది ఆగు ఆగు తెగుతుంది అమ్ముతుంది ఇప్పుడు ఎక్స్ట్రీమ్ టెస్ట్ అయితే ఏమవుతున్నాం ట్రాక్టర్ తీసుకొచ్చి పెట్టుకొని కూర నేను కూడా ఎక్కుతాం ఆపుతా చూద్దాం చూడరు కూర కూర్చోరా డైరెక్ట్ అట్లే కాలు కాలు నా కాలు కాలు అల్లకపోతుంది I know you don't mean to, but you're blocking my view. I know you got issues, but I got my shit too. I don't wanna be your therapy no more, no more. You don't wanna hear this, but it's you, it's not me. Ooh, gotta go and grab a spoon now. Ooh, make a life for myself. సో ఫైనల్గా ఇది గాయస్ మేము తయారు చేసిన బేస్ తయారు చేయడానికి ఎంత కష్టపడ్డామో దీనికి ఎక్కిన తర్వాత ఫుల్ ఎంజాయ్ చేసినాం డాంగ్లీ గారు తయారు చేసినప్పుడు లేడు కానీ వాడు ఎక్కిన తర్వాత వాడు భయపడ్డది వాడు భయపడడానికే ఫన్ వస్తుంది వాడు భయపడుతుంటే మేము ఎంజాయ్ చేస్తున్నాం మెడల్కి ఇట్లా పోయినాయట ఎట్లా పడ్డారా మెడల్ కింది స్టాప్ అయినాయి కావచ్చు మంచిగా అస్సలు ఉంది మంచిగా పడుకుంటే మంచి నిద్ర పడుతుంది మన ఇద్దరం ఎక్కడ బాగా కిందకి వచ్చిందన్న నువ్వు ఎక్కిన ఇంకా బాగా వచ్చింది నేను ఉన్న కిందకి ఇంకా కింద అన్నవారా ఆన్లే వస్తుంది గాయ్స్ నేను ఇండే అనుకుంటా నేను అది ఎక్కినప్పుడు భయపడగా నేను ఎక్కినప్పుడు నిజంగా భయపడ్డా ఏదైనా బ్యాలెన్సింగ్ చేసినప్పుడు అది అది అప్పుడు మీద అది ఉండే ఇదేమో తెగిపోతే కిందనే పడతామేమో అని భయం అవుతుంది దీనివల్ల అది భలే ఉంది ఇది సో ఫైనల్గా ఇది గాయస్ మేము తయారు చేసిన బేస్ ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాం నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఈ వీడియో పైన సపోర్ట్ కనుక వచ్చింది అనుకోండి ఇదే బేస్ పైన నైట్ 12 hours క్యాంపింగ్ అయితే చేస్తాం ఏమంటారా చేద్దాం మంచి సపోర్ట్ చేయండి ఒక 2K లైక్స్ కంప్లీట్ చేయండి సరిపోతుంది ఇంతమంది లెక్క 5K 6K అంటే మీరు కొడతలేరు ఆ వ్యూస్ వస్తలేవు జస్ట్ 2K లైక్స్ కంప్లీట్ చేసినట్టయితే దీనిపైన నైట్ 12 hours క్యాంపింగ్ వీడియో అయితే వస్తుంది ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తురు కానీ ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి సో ఫైనల్గా ఇది గాయ్స్ ఈరోజు వీడియో ఐ హోప్ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి ఛానల్లో కొత్త వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్ టేక్ కేర్ బై